హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలోని ఒక కొత్త రెసిపీ చెప్తున్నాను. దాని పేరే బాంబులేని అనమాట. ఏంటి పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఏం లేదండి, మనం డోనట్స్ చేసుకుంటాం కదా, అందులోని నెంబర్ ఆఫ్ ఇది ఒకటనమాట. మన ఇన్స్టాలోని చాలా ట్రెండింగ్ అవుతున్న రెసిపీ అనమాట. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ, కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లోపలంతా చాక్లెటీ తోటి, బయట అంతా చాలా సాఫ్ట్గా తియ్యగా చాలా బాగుంటుంది. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీని మీరు కూడా చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే కొలతలతో పక్కా చేస్తే మాత్రం సేమ్ టు సేమ్ మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వామ్ మిల్క్ అనమాట, అంటే కొంచెం మరగబెట్టుకొని గోరువెచ్చుకున్న పాలని 1 కప్ వరకు తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈస్ట్ని వేసుకుంటున్నాను. డ్రై ఈస్ట్ అనమాట. ఇది పూర్తిగా వెజ్. అండ్ 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మీరు ఇందులో బటర్ యూస్ చేస్తారు కదా, ఆ బటర్ యూస్ చేసి సాల్టెడ్ బటర్ వేస్తే సాల్ట్ స్కిప్ చేయండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈస్ట్ బాగా రియాక్ట్ అవుతుందన్నమాట. సో ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1.5 కప్పు మైదాని తీసుకోవాలి. 1/2 అవర్ ఈస్ట్ బాగా రియాక్ట్ అవుతుంది. ఇలా నురగగా ఉంటుందన్నమాట. అప్పుడే మనకి ఈస్ట్ అనేది మంచిగా రియాక్ట్ అయినట్టు. సో ఈ 1 కప్పు మిల్క్ మొత్తం ఈస్ట్ కలిపాం కదా, ఆ ఈస్ట్ మిల్క్ మొత్తం పౌడర్లోని అంటే మైదాలో వేసుకొని బాగా సాఫ్ట్గా పిండినంతా కలుపుకోవాలి. ఇందులోని అన్సాల్టెడ్ బటర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు సాల్టెడ్ బటర్ వేసుకుంటే సాల్ట్ అనేది స్కిప్ చేయమన్నాను కదా, నేను అన్సాల్టెడ్ వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి. సో ఈ డౌన్ మొత్తం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బాంబులేనియన్స్ అనేవి మంచిగా లోపల ఫ్లఫీగా వస్తాయి. మనకి చపాతీలాగా గట్టిగా కలుపుకున్నామంటే హార్డ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా నీట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మనకి చేతికి అంటుకుంటుంది, అలాగే రోల్కి అంటే కిందన మనం ఏ ఫ్లోర్నైనా వేసుకున్నామంటే ఆ ఫ్లోర్కి అంటుకుంటుంది. చేస్తున్న కొద్దీ కొంచెం బాగా డ్రై అవుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది అన్నమాట. సో నేను చపాతీ పీట మీద వేసాను, కొంచెం అది జరిగిపోతుంది అనమాట. సో నేను ఫ్లోర్ మీదే వేసుకుంటున్నాను, చక్కగా నీట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్ చేసుకునే పద్ధతిలోనే మనకి సాఫ్ట్గా ఉండేది డవ్ అనేది రెడీ అవుతుంది. సో మనం డోనట్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా నీట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా నీట్ చేసుకున్న తర్వాత లోపలికి టక్ చేసుకోవాలి. డవ్ను మొత్తం లోపలికి టక్ చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఆ తర్వాత ఒక బౌల్కి చక్కగా ఒక 1 స్పూన్ వరకు నెయ్యినైనా ఆయిల్నైనా వేసుకొని చక్కగా ప్లేట్కి అంతా అంటించుకున్న తర్వాత డవ్కి కూడా కొంచెం బటర్ అనేది అప్లై చేసుకొని ఒక 1 అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి. దానికి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 అవర్ అయిన తర్వాత మీరు చూస్తే డవ్ అనేది కొంచెం డబల్ క్వాంటిటీకి అవుతుంది. అది మీకు మన ఉండే క్లైమేట్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి 1/2 అవర్కే డబుల్ క్వాంటిటీకి వస్తుంది, తర్వాత 1 అవర్కి కూల్గా ఉంటే 1 అవర్ పడుతుంది. ఆ తర్వాత మనము కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు బాగా డవ్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు డవ్స్ అయితే బాల్స్ కావాలి అనుకుంటే ఆ సైజు బాల్స్ని తీసుకొని చక్కగా రౌండ్గా మనం లోపలికి కూడా దీన్ని కూడా లోపలికి టక్ చేయాలన్నమాట. నార్మల్గా చపాతీకి రోల్ చేసుకునే రౌండ్ బాల్స్లా కాకుండా కొంచెం రోల్ చేసుకొని లోపలికి వీడియోలో చూస్తున్నట్టు లోపలికి టక్ చేసుకొని వేళ్ళ మధ్యలోనే రౌండ్ చేసుకోవాలి. సో వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి చెప్పే కన్నా. సో ఆ తర్వాత బటర్ పేపర్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ రౌండ్ బాల్స్ని బటర్ పేపర్ మీద పెట్టేసుకోవాలన్నమాట. సో నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా 6 అయితే వచ్చాయన్నమాట. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటి మీద ఒక వెట్ టవల్ ఒకటి పెట్టి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత 1/2 అవర్ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం
ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ పేపర్తో సహా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో బాంబులేనోన్స్ని బటర్ పేపర్ తోటి ఆయిల్లో డిప్ చేయాలి. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత బటర్ పేపర్ని ఈజీగా ఇలా రిమూవ్ చేసేయాలన్నమాట. సో నార్మల్గా వేసేయవచ్చు కదా అంటారు. నార్మల్గా వేస్తే కిందన అడుగట్టే అంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో బటర్ పేపర్తో వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినంత వరకు బాగా ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి చక్కగా డబుల్ క్వాంటిటీకి వస్తాయి. లోపలంతా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో అన్ని బాంబులేన్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టూత్ పిక్ అయినా లేదంటే ఒక చాక్తోనైనా మధ్యకి ఇలా హోల్ చేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇలా హోల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు చాక్లెట్ గనాచ్ ఎలా చేసుకుంటామో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. మీకు వైట్ చాక్లెట్ కావాలన్నా చేసుకోవచ్చు. అలాగే డార్క్ చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ కావాలన్నా ఇలా గనాచ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్లోని ఎంత కావాలంటే అంత చాక్లెట్ అనేది ఫిల్ చేసుకోవాలి. దానికన్నా ముందు షుగర్ పౌడర్లోని ఒకసారి డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా షుగర్ దాంట్లో డస్ట్ చేసుకుంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా అందంగా కనిపిస్తాయి. అంతేనండి, చాలా సింపుల్గా బాంబులేన్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ వంటకం అనేది. బయట కొనుక్కుంటే 150 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనం ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు. సో ఇదండి బాంబులేన్ రెసిపీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.